శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు శివబాబా చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్. బ్రాహ్మణ పరివారంలో అతీత స్థితి అంటే ఏమిటి? బ్రాహ్మణ పరివారంలో అతీత స్థితి అంటే ఏమిటి? అతీత స్థితి అంటే అందరిలో ఉంటూ మరియు గొడవల మధ్యలో ఉంటూ స్థూలంగా వేరవ్వకుండా ఆ సమస్యలను భగవంతుడి స్మృతిని ఇప్పించడానికి వచ్చినవిగా భావించి ధర్మాన్ని వదలకుండా భవిష్యత్తులో వచ్చే రాజ్యప్రాప్తిని జ్ఞాపకం ఉంచుకొని నడవడమే అతీత స్థితి. ఎందుకంటే భగవంతుడు ధర్మాన్ని రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. ధర్మపితులైతే కేవలము ధర్మాన్ని స్థాపన చేయగలరు. అందరికీ వారసత్వం భగవంతుడు ఇచ్చినప్పటికీ పరివారంతో జన్మజన్మలకు కలిసి ఉండాలి. కనుక ఎవరు ఎటువంటి వారైనా అందరితో కలిసి ఉండండి. అశాంతి వాతావరణం మధ్యలో కూడా మీరొక్కరు శాంతిగా ఉంటే అక్కడి వాతావరణం మారిపోతుంది. అలా కాకుండా అక్కడి నుండి మీరు తొలగిపోతే ఆ అశాంతి వాతావరణాన్ని పరివర్తన చేసేవారు ఉండరు. కాబట్టి ఈ సూక్ష్మ రహస్యాన్ని తెలుసుకొని నడవండి అని బాబా చెప్తున్నారు. చూడండి ఎంత బాగా చెప్పారు అతీత స్థితి గురించి. పరివారంలో ఉంటూ గొడవల మధ్యలో ఉంటూ కూడా వారికి వేరవ్వకుండా సమస్యలను భగవంతుని స్మృతిని ఇప్పించడానికి వచ్చినవిగా భావించాలి. ఆ సమస్యలు ఎందుకు వచ్చినాయి? భగవంతుని స్మృతిని ఇప్పించడానికి వచ్చినవిగా భావించి ధర్మాన్ని వదలకుండా భవిష్యత్తులో వచ్చే రాజ్యప్రాప్తిని గుర్తుంచుకొని నడవడమే అతీత స్థితి. భగవంతుడు ధర్మస్థాపన రాజ్యస్థాపన చేయడానికి వచ్చారు. కాబట్టి అందరికీ వారసత్వము భగవంతుడు ఇచ్చినప్పటికీ పరివారంతో జన్మజన్మలు కలిసి ఉండాలి. అందరికీ భగవంతుడు వారసత్వం ఇచ్చారు, కానీ పరివారం అనేది కూడా జన్మజన్మలకు కలిసి ఉండాలి. కనుక ఎవరు ఎటువంటి వారైనా అందరితో కలిసి ఉండండి. ఎవరు ఎటువంటి వారైనా అందరితో కలిసి ఉండండి. అశాంతి వాతావరణం మధ్యలో కూడా మీరు ఒక్కరు శాంతిగా ఉంటే అక్కడి వాతావరణం మారిపోతుంది. అలా కాకుండా అక్కడి నుండి మీరు తొలగిపోతే అశాంతి వాతావరణాన్ని శాంతి చేసేవారుగా మరియు శాంతి చేసేవారు ఎవరు ఉండరు. కాబట్టి చాలా బాగుంది. చూడండి, మనం ధారణ చేయవలసిన పాయింట్ చాలా బాగుంది. ఈరోజు పాయింట్ బ్రాహ్మణ పరివారంలో అతీత స్థితి అనేది బాబా దాని గురించి చెప్పారు. నెక్స్ట్ పాయింట్ శ్రేష్ఠ బ్రాహ్మణాత్మల సంకల్ప శక్తి గురించి తెలపండి. శ్రేష్ఠ బ్రాహ్మణాత్మల సంకల్ప శక్తిని గురించి తెలపండి. శ్రేష్ఠ బ్రాహ్మణాత్మల సంకల్పము అనగా పుణ్యాత్మల సంకల్పము. శ్రేష్ఠ బ్రాహ్మణాత్మలు అనగా పుణ్యాత్మల సంకల్పము. ఆత్మల భాగ్యరేఖను గీచే సాధనము. ఆత్మల భాగ్యరేఖను గీచే సాధనము. పుణ్యాత్మల సంకల్పము ఒక ఆత్మిక అయస్కాంతము. అది ఆత్మలను ఆత్మీయత వైపు ఆకర్షిస్తుంది. పుణ్యాత్మల సంకల్పము ఒక లైట్ హౌస్. పుణ్యాత్మల సంకల్పము ఒక లైట్ హౌస్. అది దారి తెలియక భ్రమించు వారికి సరైన గమ్యాన్ని చూపిస్తుంది. పుణ్యాత్మల సంకల్పము అతి శీతల స్వరూపము. పుణ్యాత్మల సంకల్పము అతి శీతల స్వరూపము. అది వికారాల అనే అగ్నిలో కాలిపోయిన ఆత్మలను శీతలంగా చేస్తుంది. పుణ్యాత్మల సంకల్పము ఒక శ్రేష్టమైన శస్త్రము. అది అనేక బంధనాలతో పరతంత్రులుగా ఉన్న ఆత్మలను స్వతంత్రులుగా చేస్తుంది. పుణ్యాత్మలు సంకల్ప శక్తి ద్వారా అసంభవాన్ని కూడా సంభవాన్ని చేయగలరు అని వశీకరణ మహామంత్రం అయిన మన్మనాభవ ద్వారా వశీభూత ఆత్మలను మినుగురు పురుగు వలె ఎగిరించగలరు. ఏ కార్యమైనా ఈ రోజుల్లోని పదమాపతులు అనగా కోటీశ్వరులు కూడా చేయలేరో దాన్ని పుణ్యాత్మల సంకల్పము ఆత్మను పదమపతిగా చేస్తుంది. ఇది కూడా చాలా బాగుంది. బాబా పాయింట్ చెప్తున్నారు. మరి శ్రేష్ఠ ఆత్మలు అనేది ఒక లైట్ హౌస్ అన్నట్టు అది అందరినీ శీతలంగా చేస్తుంది. వికారాల్లో అగ్నిలో ఉన్న వారిని శీతలంగా చేస్తుంది. అది మరి అదేవిధంగా పరతంత్రులుగా ఉన్న ఆత్మను స్వతంత్రంగా చేస్తుంది. మరి అటువంటి ఆత్మలో చాలా అవసరమని బాబా చెప్తున్నారు. అటువంటి భ్రమించు వారికి దారి తెలియక భ్రమించు వారికి సరైన గమ్యాన్ని చూపిస్తుంది. ఎవరు? శ్రేష్టమైన పుణ్యాత్ముల యొక్క సంకల్పం.
కోటీశ్వరు ఈ కార్యం అయితే కోటీశ్వరులు కూడా చేయలేరో దాన్ని పుణ్యాత్మ సంకల్పము ఆత్మను పదమాపతిగా చేస్తుంది. ఏ కార్యమైతే ఈ రోజుల్లో పదమాపతులు అనగా కోటీశ్వరులు కూడా చేయలేరో దానిని పుణ్యాత్మల సంకల్పము ఆత్మను పదమాపతిగా చేస్తుంది అని బాబా చెప్తున్నారు. ఈరోజు చాలా పాయింట్స్ చాలా బాగున్నాయి. అచ్చా, ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఓం శాంతి. ఈరోజు సమానం వచ్చేసి నేను పదమాపదం భాగ్యశాలి ఆత్మను. నేను పదమాపదం భాగ్యశాలి ఆత్మను. ఈ సమానం 10 సార్లు రాయాలి. రోజంతా మననం చేయాలి. అదేవిధంగా రోజు 10 మందిని కనీసము 10 మందిని లేక 20 మందిని మ్యాక్సిమం 20 మందిని కూడా ఆత్మ దృష్టితోని చూడండి. అచ్చా, ఓం శాంతి.